అరే ఎందుకమ్మా ఇలా వస్తున్నావు? అవును అవును చల్లగా ఉంటుంది. మరి తుఫాన్ వస్తుంది కదా, చల్లగా ఉంటుంది. ఏం కావాలి ఏంటి? అదే మ్యాట్ ఇప్పుడు చేసుకుని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటది. పద అయితే చేసుకోవచ్చు. పద అండి. ఇవాళ నువ్వులతో కారం ఎలా చేసుకోవాలో చూపెడతాను. ఇలా నువ్వులు వేరే గిన్నెలో తీసుకుని చల్లార్చుకోవాలి. ఓకేనా? కొంచెం అంత నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం నెయ్యి వేసుకుని అది వేడైనాక చేతిలో పట్టుకొని చూపి. కరివేపాకు చూపి. చేతిలో పట్టుకొని చూపి. కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి ఒక 10-15 వేసుకోవాలి. అలాగే సగానికి ఎండుమిర్చి ఇలా తుంచి 2 ముక్కలు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో గింజలు వేగాలంటే కనుక ఎండుమిర్చి కొంచెం. ఫ్రెండ్స్ ధనియాలు కొన్ని వేసుకోవాలి. ఈ ధనియాలు కొద్దిగా వేగినాక మళ్ళీ జీలకర్ర వేసుకున్నాము. లేదంటే జీలకర్ర తొందరగా మాడుతుంది. అలాగే కొంచెం జీలకర్ర ఇవి వేసుకుంటే లైట్గా వేగుతాయి కాబట్టి కొంచెం మనకి మంచిగా అనిపిస్తుంది. అలాగే లైట్గా కళ్ళుపు కూడా వేసుకుంటే ఇలా మనం వేసుకుంటే మంచి స్మెల్ రావాలి. ఇది వేడిలో ఉండగానే స్టవ్ బంద్ చేసి ఈ నువ్వులు కూడా వేసుకుంటే ఆ వేడితో పాటు ఇవి కూడా మంచిగా చల్లని వెదర్ చూడండి. మీకు కూడా వర్షం పడితే కామెంట్ చేయండి. మెల్లిగా దంచుకోవాలి. మిక్సీలో వేయచ్చు, కానీ మిక్సీలో వేసిన దానికి రోట్లో దంచిన దానికి టేస్ట్ అమోఘంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడాలి. చూడు బయట వాతావరణం కూల్గా ఉంది. కారపొడి చేసుకుని వేరు అన్నంలో తింటే ఉంటుంది రోజు. బా ఆ రుచే వేరు. చూసారా ఫ్రెండ్స్? ఇలాగా బరకగా అయ్యేలాగా చేసుకుని తీసేసుకుంటే కమ్మగా నువ్వుల కారపొడి రెడీ. వేడి అన్నంలో కారపొడి దా. చాలు చాలు నెయ్యి తీసుకోవాలి. ఓకే ఇంకా ఇంకొంచెం చాలు. ఇందాక వేడివేడిగా కావాలని అన్నావు కదా కారపొడి, నువ్వుల కారపొడి ఎలా ఉంది తల్లి? నువ్వుల కారపొడి సూపర్. ఎలా చెప్పండి? సూపర్. మీకు కూడా కావాలంటే ఆర్డర్ పెట్టండి. ఓకే.